Hi, hello, welcome back to SAPSD Telugu YouTube channel, guys. How are you? సో మనం లాస్ట్ వీడియోస్లో వచ్చేసి ఇంట్రడక్షన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఆన్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ మొత్తం గురించి తెలుసుకుందాం. SAPSDలో ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా జరిగింది అనేది మొత్తం తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఈ వీడియోలో మీకు వచ్చి మొత్తం మెథడ్స్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అన్ని మెథడ్స్ గురించి తెలుసుకున్నాం కదా. దీంట్లో వచ్చేసి మనం ఈ సేల్స్ సైకిల్ గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనికన్నా ముందు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, దీంట్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనకి ఏమేమి ఉంటాయి, దీంట్లో వచ్చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కానీ లేదా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కానీ లేదా ఆర్గనైజేషన్ మోడల్ కానీ లేదా ఆర్గనైజేషన్ మాస్టర్ డేటా కానీ. సో దీన్ని ఇట్లా అంటారనమాట. దీన్ని ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా అయినా పిలవచ్చు. మనం దాన్ని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కానీ ఆర్గనైజేషన్ మోడల్ కానీ ఏదైనా అనొచ్చు, లేకపోతే కంపెనీ స్ట్రక్చర్ కానీ ఇట్లా డిఫరెంట్గా అంటాము. ప్రస్తుతానికైతే మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని తీసుకుందాము. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండిద్ది అనేది తెలుసుకోవాలి. ఇది మెయిన్ థింగ్. మనం ఇదే డిపెండ్ అయ్యండి. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది మనం కాన్ఫిగర్ చేయాలి కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాలి. సో ఇది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇది ఎలా ఉంటుంది అంటే అసలు ఏమేమి ఇన్వాల్వ్ అవుతుంది, దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ దీంట్లో కంపెనీ ఉంటుంది, కంపెనీ కోడ్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, మళ్ళీ వచ్చేసి దీంట్లో ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, వేర్ హౌస్, షిప్పింగ్ పాయింట్, నెక్స్ట్ సేల్స్ ఆఫీసర్, ఇది సేల్స్ గ్రూప్, సేల్స్ పర్సన్. ఇవన్నీ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్లో ఇవన్నీ ఉంటాయి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనకి ఈ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్లో డివిజన్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాంబినేషన్ ఆఫ్ వీటిని కలిపి మనకి సేల్స్ ఏరియా అంటాం. ఈ సేల్స్ ఆర్గనైజేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కానీ డివిజన్ కానీ కలిపి సేల్స్ ఏరియా అంటాం. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ మూడు కలిపి సేల్స్ ఏరియా అంటాం. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే ఇవి మనకి బాటమ్ టు టాప్ అప్రోచ్. ఎందుకంటే ఇవన్నీ నేను యారో మార్క్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక్కడ డివిజన్ నుంచి డిస్ట్రిబ్యూషన్, సేల్స్ ఆర్గనైజేషన్, కంపెనీ కోడ్, కంపెనీ ఇట్లా ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ మన కంపెనీ వచ్చేసి ఒక కార్ కంపెనీ తీసుకున్నాం. ఆ కార్ కంపెనీ వచ్చేసి ఆడి అనేది కంపెనీ తీసుకుందాం. సో ఆడి ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ. నెక్స్ట్ ఆడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోడ్. సో ఇది సేల్స్ ఆర్గనైజేషన్. ఈ సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఒక్కో ఏరియాలో ఈ కంపెనీకి సంబంధించి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంది. అంటే ఇది మనం ఇండియా వైడే తీసుకున్నాం అనుకోండి. ఇండియా వైడ్ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఇట్లా ఒక్కో ఏరియాలో ఒక్కో ఆర్గనైజేషన్ ఉంటుంది సేల్స్. అది సౌత్ వచ్చేసి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇట్లా తీసుకుంటే సౌత్, ఇట్లా ముంబై, ఢిల్లీ అటు తీసుకుంటే నార్త్, వెస్ట్ బెంగాల్ తీసుకుంటే వెస్ట్, ఇట్లా సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మరి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వచ్చేసి మనం కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీ ఏ విధంగా అదే రీటైలర్స్ కానీ వాళ్ళ డీలర్స్ కానీ కంపెనీ ఒక డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇచ్చింది కదా, మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి మా ప్రోడక్ట్స్ అని చెప్పేసి. అది ఎవరికి, రీటైలర్కా లేకపోతే పర్టికులర్ డీలర్కా, డైరెక్టా, లేకపోతే ఆన్లైన్లో ఇస్తా ఏది అని చెప్పేసి దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలంటాము. ఇది డిస్ట్రిబ్యూషన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ వచ్చి ఇక్కడ మనం కార్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డివిజన్ వచ్చేసి మనకి ఎస్యూవీ కానీ సీడాన్ కానీ లేకపోతే దాంట్లో ఎన్నైతే ఉంటాయో అన్ని డివిజన్స్ తీసుకొని ప్లస్ సేల్స్ అండ్ సర్వీసెస్ కానీ స్పేర్స్ కానీ వాటిని వచ్చేసి ఆ డివిజన్ లాగా తీసుకుంటాం. సో ఇవి వచ్చేసి ఇది కంపెనీ కోడ్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్లో డివిజన్ ఇట్లా మెన్షన్ చేసాము. ఇవి నేను క్లియర్గా ఒక్కోటి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. అది మీకు యారో మార్క్తో మెన్షన్ చేశాను. సో ఇక్కడ మనం కంపెనీ కోడ్ అనేది కాన్ఫిగర్ చేసేటప్పుడు దీన్ని ఎవరు కాన్ఫిగర్ చేస్తారంటే ఎఫ్ఐ వాళ్ళు కాన్ఫిగర్ చేస్తారు. మనకి ఏంటంటే ఎవరు ఏం చేస్తారో తెలుసుకోవాలి కాబట్టి ఎఫ్ఐఎల్ కంపెనీ కోడ్ సంబంధించి ఫైనాన్స్ సంబంధించినది కాబట్టి ఫైనాన్స్ టీమ్ వాళ్ళు కాన్ఫిగర్ చేస్తారు. మనకి కోర్ మాడ్యూల్లో ఎస్డీలో కోర్ మాడ్యూల్ వచ్చే సేల్స్ ఆర్గనైజేషను, డిస్ట్రిబ్యూషన్లో డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్, సేల్స్ పర్సన్, సేల్స్ ఏరియా, ఇవన్నీ సేల్స్కి సంబంధించినవి అన్నీ మీకు ఎస్డీ కింద వస్తాయి.
సో ఈ ఈ మనకి ఈ ప్లాంట్ కానీ ఈ స్టోరేజ్ లొకేషన్ కానీ వేర్ హౌస్ కానీ ఇవన్నీ వచ్చేసి వేర్ హౌస్ కింద వస్తుంది. ఈ స్టోరేజ్ లొకేషన్ షిప్పింగ్ పాయింట్ వచ్చేసి మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాళ్ళ మాడ్యూల్ కింద తీసుకుంటారు. ఈ డయాగ్రామ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఏది ఏందని చెప్పేసి. ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే అసలు ఈ కంపెనీ ఏంది, కంపెనీ కోడ్ ఏంది, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళది, డివిజన్ ఏందని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇప్పుడు ఒక కంపెనీ తీసుకుందాం. ఒక కంపెనీ అనేది ఇక్కడ మనం ఆర్డీని కంపెనీగా తీసుకుందాం. దీనికి కంపెనీ కోడ్ అనేది ఉంటుంది. ఆ కంపెనీ కోడ్ ఆర్డీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఆర్డీ అనేది కంపెనీ అది ఇండియాలో ఉండొచ్చు, యుఎస్లో ఉండొచ్చు, యూకేలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో అది ఎక్కడైనా ఉండొచ్చు అన్నమాట. అందుకని ఏం చేస్తాము, ఈ కంపెనీ కోడ్ అనేది ఒక్కో కంట్రీకి వాళ్ళు ఒక్కొక్కటి తీసుకోవచ్చు, లేకపోతే కంట్రీలోనే నెంబర్ ఆఫ్ కోడ్స్ డివైడ్ చేసుకోవచ్చు. సో మనకి మల్టిపుల్ ఉంటాయి. ఈ కంపెనీ అనేది పేరెంట్లా తీసుకున్నాం అనుకోండి, ఈ కంపెనీ కోడ్ అనేది చిల్డ్రన్స్. సో ఎన్నైనా ఉండొచ్చు అనమాట. బట్ పేరెంట్ విల్ బి వన్. మనకి పేరెంట్ వచ్చేసి ఓన్లీ ఒకటే కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ నేమ్ ఆర్డీ ప్రైవేట్ లిమిటెడ్. బట్ ఈ కంపెనీ కోడ్ అనేది ఆర్డీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండియా సంబంధించింది. ఇంకో కంపెనీ కోడ్ వచ్చేసి ఆర్డీ యూఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉండొచ్చు, ఆర్డీ యూకే ప్రైవేట్ లిమిటెడ్ ఉండొచ్చు. అది మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కోడ్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ కాన్ఫిగర్ ఎవరు చేస్తారు అంటే నేను ఇక్కడ డయాగ్రామ్లో మెన్షన్ చేసినట్టు ఫైనాన్స్ టీమ్ వాళ్ళు లోపల అక్కడ కాన్ఫిగర్ చేసి పెడతారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సేల్స్ ఆర్గనైజేషన్. ఈ కంపెనీ కోడ్ డిఫరెంట్ ఉంటాయి కదా, వీటన్నిటికి వచ్చేసి సేల్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ సేల్స్ ఆర్గనైజేషన్ అయితే ఏదంటే సేల్స్ ఆర్గనైజేషన్లో సేల్స్ టీమ్స్ ఉంటాయి. సేల్స్ ఆర్గనైజేషన్లో మేనేజ్మెంట్లో ఇది ఫిజికల్ లొకేషన్. ఈ ఫిజికల్ లొకేషన్లో కొంతమంది మేనేజ్మెంట్ పీపుల్ కూర్చొని డెసిషన్ తీసుకుంటారు. మన ప్రోడక్ట్ ఏంది, దానికి సేల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న సేల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడైనా డ్రాబ్యాక్స్ ఉంటే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, వీటన్నిటిని సేల్స్ ఆర్గనైజేషన్లో మేనేజ్మెంట్ పీపుల్ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. మీటింగ్ రూమ్స్ ఏమైనా ఉంటాయి. అంతేగాని ఇది జస్ట్ ఆర్గనైజేషన్. అంతేగాని అక్కడ సేల్స్ అనేవి ఏం జరగవు. అక్కడ జస్ట్ వాళ్ళు ఏంటంటే డిస్కస్ చేసుకుంటారు. సో డెసిషన్ మేకింగ్ పర్పస్ను ఆ సేల్స్ ఆర్గనైజేషన్ యూజ్ చేసుకుంటారు. ఈ సేల్స్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటాయి, మనకి సౌత్కి సంబంధించింది సౌత్లో సేల్స్ ఆర్గనైజేషన్ ఉంటాయి, నార్త్కి సంబంధించి నార్త్లో సేల్స్ ఆర్గనైజేషన్ ఉంటాయి, మనకి ఈస్ట్ వెస్ట్లో సంబంధించిన అక్కడ ఉంటాయి. వాటి ఏంటంటే దానికి తగ్గట్టు మనకి సేల్స్ ఎలా జరుగుతుంది మన ఏరియాలో అని చెప్పేసి వాళ్ళు అట్లా తీసుకుంటారు అనమాట. అట్లా డెసిషన్ తీసుకుంటారు, ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా ఏమన్నా తక్కువ సేల్స్ ఉంటే ఎలా ఓవర్కమ్ చేయాలి వాటిని అని చెప్పేసి. అది సేల్స్ ఆర్గనైజేషన్. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వచ్చేసి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే మనం ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. ఆ కంపెనీ ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత వీళ్ళు కొందరికి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఈ కంపెనీ ప్రోడక్ట్స్ని వాళ్ళకి ఇస్తాం మనం. ఆ కంపెనీ వచ్చేసి ఆ కంపెనీ ఈ సేల్స్ యాక్ట్ని డిసైడ్ చేస్తే ఎవరికి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ అనేది. ఒక కంపెనీకి వచ్చేసి సో మెనీ డిస్ట్రిబ్యూటర్స్ ఉండొచ్చు. వాళ్ళు ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, డైరెక్ట్స్ కావచ్చు, రీటైలర్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు వచ్చి మన దగ్గరికి వెళ్ళి కంపెనీ దగ్గరికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ తీసుకుంటారు. మేము ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటాము, మా దగ్గర పెట్టి మేము సేల్స్ చేస్తాము, దాన్ని బట్టి మాకు ఎంత ప్రైస్ ఇస్తారు, ఎంత ప్రైస్కి మీరు ఇస్తారు, లేకపోతే మేము ఎంత ప్రైస్కి అమ్ముకుంటారని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ఇక్కడ వచ్చేసి మన కంపెనీ డైరెక్ట్గా వెళ్ళి సేల్ చేయలేదు కదా, ఈ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి వాళ్ళ దగ్గర తీసుకుంటారు అనమాట. సో దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటాం. ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనేది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, డైరెక్ట్ కావచ్చు, రీటైలర్ ఇట్లా ఉంటాయి. సో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో ప్రైజ్ ఉండొచ్చు. ఆన్లైన్ వాళ్ళకి ఒక ప్రైజ్ ఇవ్వచ్చు, ఒక కంపెనీ వాళ్ళు అది కంపెనీ ఇష్టం అనమాట. బల్క్లో కొనుక్కుంటారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ డైరెక్ట్ చేసిన వాళ్ళకి ఒక ప్రైజ్ ఇవ్వచ్చు, రీటైలర్స్ అట్లా వాళ్ళకి ఒక ప్రైజ్ ఇవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టము. సో ఆ ప్రైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందరికీ ఒకే ప్రైజ్ ఇవ్వరు. సో కానీ సేల్స్ ఆర్గనైజేషన్ అనే దానికి ఎన్ని డిస్ట్రిబ్యూషన్స్ అయినా ఉండొచ్చు, అన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి ఇవ్వచ్చు, లేదా ఒకటికే ఇవ్వచ్చు, లేదా రెండింటి ఇవ్వచ్చు. సో ఒక్కో సేల్స్ ఆర్గనైజేషన్ తీసుకొని ఒక్కో సేల్స్ ఆర్గనైజేషన్కి మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు సేల్స్ ఆర్గనైజేషన్ అనేది మనకి సౌత్లో, నార్త్లో, వెస్ట్లో ఇట్లా ఉంది. దీనికి మల్టిపుల్ లైక్ ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ నుంచి డైరెక్ట్ ఉండొచ్చు. అట్లాగే నార్త్కి కూడా ఆన్లైన్, ఆఫ్లైన్, డైరెక్ట్ ఇట్లా 3 ఉండొచ్చు. వెస్ట్కి ఓన్లీ ఆన్లైన్, ఆఫ్లైన్ ఇచ్చుకోవచ్చు, డైరెక్ట్ వాళ్ళు ఉండకపోవచ్చు. సో అట్లా మల్టిపుల్ కాన్ఫిగర్ చేయాలన్నమాట మనం. అట్లాగే మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి వచ్చేసి డివిజన్స్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వచ్చేసి అన్ని డివిజన్స్ తీసుకోవచ్చు. దీనికి కూడా మల్టిపుల్ ఉండొచ్చు.
వాళ్ళు ఏంది ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు మాకు ఇక్కడ మనం కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకున్నాం కాబట్టి వాళ్ళు ఎస్యూవి తీసుకోవచ్చు, సెడాన్ తీసుకోవచ్చు, లేకపోతే సర్వీస్ స్పేర్స్ పార్ట్స్ ఏదైనా మేము ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని చెప్పేసి అవి తీసుకోవచ్చు, ఆ డివిజన్స్ తీసుకోవచ్చు. సో ఇవి కూడా మల్టిపుల్ ఉంటాయి ఆ డివిజన్స్ అనేవి. సో వాళ్ళ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, ఆ నెంబర్ ఆఫ్ మోడల్స్ తీసుకోవచ్చు, లేదా వాళ్ళు లిమిటెడ్ తీసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. డిస్ట్రిబ్యూట్ మేము ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి. సో ఈ విధంగా ఏమైందంటే కంపెనీ కోడ్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ ఇట్లా డివైడ్ అయి ఉంటాయి కంపెనీ. ఇవన్నీ మనము కాన్ఫిగర్ చేస్తాం, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో కాన్ఫిగర్ చేస్తాం. ఆ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, ఏం కాన్ఫిగర్ చేస్తున్నామో, ఎలా కాన్ఫిగర్ చేస్తామని చెప్పేసి. ఆ కాన్ఫిగర్ చేసేటప్పుడు మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఈ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ ఈ మూడింటిని కలిపి సేల్స్ ఏరియా అంటాము. మేము ఇక్కడ మెన్షన్ చేసాం కదా, సేల్స్ ఏరియా అంటాము. సో ఈ కాంబినేషన్ ఆఫ్ ఈ 3 తీసుకొని నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ దిస్ లేజర్. సో ఇక్కడ ఈ సేల్స్ ఆర్గనైజేషన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కానీ, డివిజన్ కానీ తీసుకొని ఈ కాంబినేషన్ ఆఫ్ దీన్ని సేల్స్ ఏరియా అంటాం. సో ఇది ఇంపార్టెంట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ సేల్స్ ఆర్గనైజేషన్ ఉండిద్ది కదా, ఈ సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటంటే వాళ్ళు సేల్స్ ఆఫీసెస్ మెయింటైన్ చేస్తారు. సో ఈ సేల్స్ ఆఫీసెస్ మెయింటైన్ చేస్తే అక్కడ సేల్స్ ఆఫీసెస్లో సేల్స్ గ్రూపు, సేల్స్ పర్సన్ ఉంటాయి. ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ అనేది జస్ట్ డెసిషన్ మేకింగ్ పర్పస్ వాళ్ళు ఒక ఆఫీస్ పెట్టుకుంటారు, అంతేగాని ఇక్కడ సేల్స్ ఏం జరగవు. కానీ ఈ సేల్స్ ఆఫీస్ అనేది ఏదైతే ఉందో ఈ సేల్స్ ఆఫీస్లో సేల్స్ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ వచ్చేసి రిలయన్స్ డిజిటల్ కానీ అట్లా తీసుకున్నాం అనుకోండి, ఇది సేల్స్ ఆఫీస్. రిలయన్స్ డిజిటల్ సేల్స్ ఆఫీస్ ఉంటుంది. ఈ సేల్స్ ఆఫీస్లో సేల్స్ గ్రూప్కు సేల్స్ పర్సన్స్ ఉంటారు. ఈ సేల్స్ గ్రూప్కు సేల్స్ పర్సన్ ఉంటారు. ఈ సేల్స్ గ్రూప్ అనేది కాంబినేషన్ ఆఫ్ సేల్ పర్సన్స్, లేదా వాళ్ళు గ్రూప్గా ఉండొచ్చు, ఇండివిజువల్గా ఉండొచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ సేల్స్ చేస్తూ ఉంటారు. ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించిన మనం ఈ సేల్స్ ఆఫీస్కి వెళ్ళామంటారు రిలయన్స్ డిజిటల్కి. కొంతమంది సేల్స్ గ్రూప్ కానీ సేల్స్ పీపుల్ ఉంటారు. మనం పోవాలంటే మనం పోగానే మీకు ఏం కావాలి, మీకు ఏ ప్రోడక్ట్ కావాలని చెప్పి వాళ్ళు ఆల్రెడీ మన దగ్గర కనుక్కొని దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ ఐడియా ఉంటుంది, సేల్స్ ఆఫీస్లో సేల్స్ గ్రూప్ సేల్స్ పర్సన్స్కి కంప్లీట్ ఐడియా ఉంటుంది ఆ ప్రోడక్ట్ గురించి. సో వాళ్ళు సేల్స్ ఆఫీస్లో ఉండి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీని ద్వారా ఏంటంటే ఈ సేల్స్ ఆఫీస్లో జరిగే ప్రాసెస్ని బట్టి, వీళ్ళకి వచ్చిన రిక్వైర్మెంట్ని బట్టి, వీళ్ళని ఈ కస్టమర్స్ వీళ్ళని అడిగే క్వరీస్ని బట్టి వీళ్ళకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, లేదా వీళ్ళు ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ కానీ ఫీడ్బ్యాక్ అయినా ఉంటే వీళ్ళు సేల్స్ ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మ్ చేస్తారు. దాన్ని బట్టి వీళ్ళు ఏంటంటే సేల్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు అప్పుడప్పుడు మీటింగ్స్ కండక్ట్ చేసి ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ కానీ ఏమన్నా కావాలంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. సో ఇది ఫిజికల్ లొకేషను. ఈ ఫిజికల్ లొకేషన్ ఏంటంటే ఓన్లీ సేల్స్ కోసం పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం షోరూమ్ కానీ అట్లా తీసుకున్నాం అనుకోండి, అక్కడ సేల్స్ జరుగుతాయి కదా. అట్లాగా ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే, కార్ కంపెనీ తీసుకుంటే మన సేల్స్ ఆఫీస్ వచ్చేసి షోరూమ్ అయింది. ఆ షోరూమ్ మనం వెళ్తాం కదా, అప్పుడు అక్కడ మనకి ఆ షోరూంలో వచ్చేసి నీకు అన్నీ ఉంటాయి. అక్కడ షోరూమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఛానల్గా తీసుకుంటే నీకు డివిజన్ వచ్చేసి అక్కడ ఉన్న ఎస్సీబీ, ఎస్సీడాన్, ఎస్ఆర్ వాటిని అన్నింటి అక్కడ డివిజన్ అనుకుంటే అప్పుడు మనం ఏవైతే మనకు ప్రోడక్ట్ కావాలో దాని గురించి ఎంక్వైరీ తీసుకుంటూ ఉంటాం అనమాట. సో అది సేల్స్ ఆఫీస్. సో ఇక్కడ ప్లాంట్, షిప్పింగ్ పాయింట్, స్టోరేజ్ లొకేషన్, వేర్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కంపెనీ కోడ్స్. ఇక్కడ కంపెనీకి సంబంధించి ఇవి ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అంటే, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు ఈ కార్ కంపెనీ ఉంది, ఇక్కడ నీకు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇది బ్యాక్ ఎండ్ అనమాట. ఈ కార్ కంపెనీ ప్లాంట్, ఈ ప్లాంట్లో జరిగిద్ది. ఈ ప్లాంట్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనుకుందాం. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిద్ది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి, ఇక్కడ వేర్ హౌస్ ఉంటుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రోడక్ట్ని ఈ వేర్ హౌస్లో స్టోర్ చేస్తారు. వేర్ హౌస్లో స్టోర్ చేసి ఈ వేర్ హౌస్ నుంచి మనకి డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి అనేది వాళ్ళు పంపిస్తారు. వేర్ హౌస్ నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి అనేది వస్తాయి. సో బిఫోర్ దట్ ఈ వేర్ హౌస్లో పెట్టే ముందు ఈ త్రూ షిప్పింగ్ పాయింట్ ద్వారా వీళ్ళు పంపిస్తారు డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి. బట్ ఇక్కడ వేర్ హౌస్లో పెట్టే ముందు ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ అని ఒకటి ఉంటుంది. ఈ స్టోరేజ్ లొకేషన్ ఏంటంటే ఇంటర్నల్ పర్పస్. ఈ ప్లాంట్లో ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటే
ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మనకి కొంత రా మెటీరియల్ తీసుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత వాటిని ఒక స్టోరేజ్ లొకేషన్లో స్టోర్ చేసి మళ్ళీ ఆ స్టోరేజ్ లొకేషన్లో స్టోర్ చేసిన తర్వాత ప్రోడక్ట్ని మళ్ళీ నెక్స్ట్ డే అది సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్గా తీసుకుంటే నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ వాళ్ళు దాన్ని ఏదైతే మనం స్టోరేజ్ లొకేషన్ స్టోర్ చేసామో దాన్ని తీసుకొని రిమైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. దానికోసం వచ్చేసి మళ్ళీ ఇంకో స్టోరేజ్ లొకేషన్ ఉంది. కొన్ని ఏంటంటే సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఒక స్టోరేజ్ లొకేషన్లో ఉంటుంది, ఇంకో స్టోరేజ్ లొకేషన్ ఏమో ఫినిష్డ్ ప్రోడక్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో స్టోరేజ్ లొకేషన్స్ కూడా ఉండొచ్చు. అదేంటి రా మెటీరియల్ స్టోర్ చేసుకోవడానికి, అది ప్లాంట్కి సంబంధించి. కాబట్టి ప్లాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్స్ ఉండొచ్చు. సో ఇక్కడ షిప్పింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వేర్ హౌస్ నుంచి షిప్ చేసేటప్పుడు మనం దాన్ని షిప్పింగ్ పాయింట్ అంటే ఇప్పుడు మనం ఇది ఒక్కోటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫస్ట్ ఈ ప్లాంట్ అనేది తెలుసుకోవాలి మీరు, ఎందుకంటే ఈ ప్లాంట్లో జరిగేది, ఈ ప్రొడక్షన్ అంటే ఈ ప్లాంట్లో జరిగేది కాబట్టి ఈ ప్లాంట్లో ఈ స్టోరేజ్ లొకేషన్ ఎట్లా ఉంటాయి, ఈ వేర్ హౌస్ ఏంది, షిప్పింగ్ పాయింట్ ఏంది. సో ఈ ప్లాంట్ గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే మనం ఎక్కువగా ప్లాంట్లో కొన్నిసార్లు మనం ప్లాంట్కి వెళ్ళి ప్లాంట్లో వర్క్ చేస్తాం అనమాట. సో మనం వీటి గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ఫినాన్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, వేర్ హౌస్, ఈ మాడ్యూల్స్ వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారో చూశారు కదా. ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ ఏంది, ఈ ప్రొడక్షన్ ప్లానింగ్ ఏంది, ఫినాన్స్ ఏంది, వేర్ హౌస్ ఏంది, వీటి అన్నిటిని మనం క్లియర్గా తెలుసుకుందాము. బిఫోర్ దట్ ఓకే, ఇది వచ్చేసి మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చరు. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఏంటంటే ఈ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ వీడియో ఇటు లెంగ్త్ ఎక్కువ అయిపోయింది, ఈ ప్లాంట్ దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్లాంట్ గురించి చూద్దాం. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ కనుక మిస్ అయినట్టయితే ఒకసారి వెళ్ళి ఆ ప్రీవియస్ వీడియోస్ చూడండి. దాంట్లో ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరిగిందో తెలిసిద్ది. తర్వాత ఈ వీడియోలో వచ్చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు కంపెనీ ఏంది, కంపెనీ కోడ్ ఏంది, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ అనేది, డివిజన్ అనేది మీకు అర్థమై ఉండాలా. లేకపోతే ఇంకోసారి ఈ వీడియో చూడండి, ఇది ఎట్లా రిలేటెడ్ అయ్యి ఉందని చెప్పేసి, సేల్స్ ఆఫీస్ అనేది సేల్స్ ఏరియా ఏంది అని చెప్పేసి. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కామెంట్ చేయండి. సో ఐ విల్ explain clearly in comments. Okay, so okay, that's all for this video. I'll come up with next video with the plant. మీరు ఆ ప్లాంట్ అది వెరీ ఇంపార్టెంట్, అది ఒకసారి చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ Telugu people to learn SAP SD in Telugu. Thank you so much for watching.